మనోజ్ మొత్తం కూడా నెగటివ్ క్యారెక్టర్స్ లోనే కనిపిస్తున్నారు కదా ఈ మధ్య. సో మీకు ఎలా అనిపిస్తుంది అసలు? మంచు మనోజ్ గారు హీరో గారి కన్నా నెగిటివే నాకు ఇష్టం. ఎందుకంటే ఆయనలోని అది ఉంటుంది, స్టప్ ఉంటుంది. విలన్కి ఎంత స్టప్ ఉండాలో మంచు మనోజ్ గారికి ఉంటుంది. కానీ ఆయన అన్ఫార్చునేట్లీ హీరో అయ్యారు. కానీ హీరోగా చూసుకున్న ఆయనలో హ్యూమరన్స్ అనేది బాగా ఎక్కువగానే ఉంటుంది, కామెడీ టైమింగ్. మంచి చేశారు కదండి పాత వాళ్ళందరూ హీరో కింద. ఇప్పుడు జగపతి బాబు గారు హీరో కింద చేశారు, విలన్ కింద చేస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ షేడ్స్ ఉన్నాయి కాబట్టి విలన్ కింద యాక్సెప్ట్ చేయాలి. స్క్రిప్ట్ సెలెక్షన్స్ చూసుకుంటే మనకి బేసిక్గా మొత్తం ఇదే కేటగిరీ. హనుమాన్ కానీ, ఇప్పుడు ఇది కానీ, జాంబిరెడ్డి కానీ, జోనర్స్ అంతా డిఫరెంట్గా ఉంది. మరి ఆయనకి సెట్ అవుతున్నాయి అంటారా? మనం సెట్ అవుతాయండి. అంటే ఆయన ఇప్పుడు యంగ్ బాయ్ కాబట్టి ఇప్పుడు ఆయనకి సెట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు డివోషనల్గా వెళ్తున్నారు కదా. ఇప్పుడు ప్రతి మూవీ కూడా లాస్ట్లో డివోషనల్ ఇంకేస్తున్నారు. ఆ కాన్సెప్ట్ మీద వస్తున్నాయి కాబట్టి డివోషన్, ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్ కూడా డివోషన్కి ఎక్కువ కనెక్ట్ అవుతారు కాబట్టి ఆ కనెక్ట్ పెట్టి చేస్తున్నారు కాబట్టి మూవీస్ అలా ఆడుతున్నాయి. తేజ సజ్జా గారు అటువంటి వాటికి కూడా షూట్ అవుతారు, లవర్ బాయ్ కింద కూడా షూట్ అవుతారు. ప్రతి మూవీ కూడా తేజ సజ్జాది మనకి చూసుకుంటే సెకండ్ పార్ట్కి ఏదో ఒక హింట్ ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏం హింట్ ఇచ్చారు? ఇప్పుడు ఇంట్రెస్ట్ అదేనండి. ఇప్పుడు ఏదో సాధించడానికి వెళ్తాడు. ఇప్పుడు మనకి గ్రంథాలు ఉంటాయి కదా, గ్రంథాలని టచ్ చేస్తే పంచభూతాలు కూడా రియాక్ట్ అవుతాయి అన్నది ఈ మూవీలో చూపించారు.